హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నా వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. మేము సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళిన రోజు వ్లాగ్ ఇదైతే. సో మా ట్రైన్ నైట్ అన్నమాట, అందుకోసమనే నైట్ వ్లాగ్ అయితే నేను షూట్ చేసుకున్నాను. ట్రైన్ ఎక్కగానే కొద్దిసేపు మా రిత్విక్ మా అందరి స్లిప్పర్స్ అయితే ట్రైల్ వేసేసాడు ఇక్కడ. అలా చాలాసేపు ఆడిన తర్వాత అయితే నెమ్మదిగా పడుకోబెట్టాము. ఫుల్ చలి, అసలు వెళ్ళకూడదు అనుకున్నాము. బట్ ఫెస్టివల్ కదా, కొంచెం వెళ్తేనే హ్యాపీనెస్ అది వేరు కదా ఎంతైనా. సో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఎక్కగానే మా వరుణ్ డైరెక్ట్ ఫుడ్ ఇంటి దగ్గరే తినేసాం కాబట్టి ట్రైన్ ఎక్కగానే పడుకున్నాడు. సో కొద్దిసేపు వాడు టైం స్పెండ్ చేసి పడుకున్నాడు. మాకు రిత్విక్ ఇక్కడ చెప్పులన్నీ ట్రయల్ చేయడం అయిపోయిన తర్వాత బెడ్కి వచ్చేసి అయితే ఇప్పుడు చూడండి, లైట్ ఆన్ ఆఫ్ ఇదే పనిలో చాలాసేపు ఉన్నాడు. సో ఇలా కొద్దిసేపు అయితే టైంపాస్ అయింది. ఇంతకు మీరు సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేశారు, పిండి వంటలు ఎలా చేశారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్. 270 సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఉన్నారు ఇప్పుడు. సో 270 అనే నెంబర్ దానికంటే 270 ఫ్యామిలీస్, 270 మెంబర్స్ నాకు ఫ్యామిలీ ఉన్నారనేది చాలా హ్యాపీ. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను నా ఫ్యామిలీ వీడియోసే షూట్ చేశాను. సో నేను అదే మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మా రిత్విక్. సో లైట్స్, టైల్స్ ఇలా ఒక్కటి కాదు, పిల్లలు అసలు టూ మచ్ చేస్తారు జర్నీ ఉన్నప్పుడైతే. కొన్నిసార్లు అయితే చాలా బెటర్గా హ్యాపీగా అయిపోతుంది జర్నీ. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ అయితే టూ డిఫికల్ట్ అయిపోతుంది కంట్రోల్ చేయడం, తినిపించడం, పడుకోబెట్టడం, హ్యాండిల్ అవ్వరు కొన్నిసార్లు. ఐ థింక్ నాకు తెలిసి మాకు రిత్విక్ తోటి ఇది 4th టైం అనుకుంటా ట్రైన్ జర్నీ. సో అందరూ గప్చుప్గా పడుకొని ఉన్నారు. ఇక్కడ మా పిల్లలేమో ఒకడు పడుకుంటా అని చెప్పేసి ఫోన్ చూస్తున్నాడు. చిన్నోడేమో పడుకోవడానికి ట్రై చేస్తుంటే లైట్స్ అనో, చెప్పులతోటనో, కిందికి దిగాలనో ఏదో ఒక దానితోటైతే చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎలా ట్రై చేస్తున్నాడో. సో ఇంకా ఉండలేక సరే అని చెప్పేసి సైడ్ బ్రెత్కి పంపించేసి కొద్దిసేపు విండోలో నుంచి చూపించాము. మా వరుణ్ మళ్ళీ ఇక్కడ ఫోన్ చూసేసి ఇంకా మళ్ళీ పడుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నాడు. అండ్ మా రిత్విక్ ఇంకా ఎగ్జైట్మెంట్ తగ్గలేదు. సో ఎంత ఎగ్జైట్మెంట్ చూడండి, పట్టుకునే కొద్దీ ఊరికి వెళ్తూ ఉన్నాడు. సో ఈసారి ట్రైన్ జర్నీ అయితే చాలా హ్యాపీగా అయితే జరిగింది. అండ్ రిటర్న్లో అమ్మ వాళ్ళతోటి వస్తాం కాబట్టి ఇంకా మంచి టైంపాస్ అవుతుంది. ఇదైతే నైట్ కాబట్టి కొంచెం ఒక 1 hour, 1.5 hour అట్లా కొంచెం పిల్లలతో ఆడిపించి వాళ్ళని కంట్రోల్ చేసి ఆటోమేటిక్ 1-1:30 అయిపోతారు కాబట్టి పడుకుంటారు. సో అలరింతా అయిపోయి మాకు రిత్విక్ చూడండి ఇక్కడ ప్రశాంతంగా పడుకున్నాడు. సో వరుణ్ కూడా డీప్ స్లీప్. సో వరుణ్ ఫస్ట్ పైన బ్రెత్లో ఉండే, సో నైట్ టైం కదా ఎందుకని చెప్పేసి లోయర్ బ్రెత్లోనే ఇటు రిత్విక్ ఇటు వరుణ్ అయితే పడుకోబెట్టేశాను. సో ఫైనల్గా డన్. మా వరుణ్ అయితే రిత్విక్ అండ్ వరుణ్ అయితే పడుకున్నారు. అండ్ ఇదైతే మార్నింగ్ ఫుల్ చలేస్తుంది. అసలు ఎంత కూల్గా ఉందంటే అసలు అంత కూల్గా ఉంది. బట్ హ్యాపీనెస్ కదా వెళ్తున్నాము అన్నప్పుడు. సో మేమందరం లేచాము, కానీ మాకు రిత్విక్ అయితే ఇంకా లేవలేదు. సో అదే మీకు చూపిస్తున్నాను. మా రిత్విక్ ఇంకా డీప్ స్లీప్. సో లేట్గా లేస్తాడు. ఆ లోపున మేమైతే ఫ్రెష్ అయిపోవాలి. సో ఇక్కడ మా ఫ్రెష్ అప్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోవాలి కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాము. సో నాకు ట్రైన్లో ఫుడ్ కొంచెం అంతగా నచ్చదు, స్టమక్ కూడా ఫిల్ అవ్వదు. సో నేను ఎవ్రీ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇంట్లో నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. సో మా రిత్విక్ ఇక్కడ పడుకున్నాడు. సో లేస్తే తినేవాడు కాబట్టి మామూలుగా ఒక్కొక్కలం తినేస్తున్నాము. మా వరుణ్ చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్. సో ఇలాగా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ మా వరుణ్ కంప్లీట్ చేసుకున్నాడు, దాని తర్వాత నెమ్మదిగా నేను మా హస్బెండ్ కంప్లీట్ చేస్తున్నాము. సో ఎంత కూల్గా ఉందంటే అసలు ఫేస్ని ఎలా పట్టుకుంటే అసలు జిల్ అంటుంది. సో అంత కూల్గా ఉందన్నమాట.
చలికాలం కదా, ఇంకా ఫిబ్రవరి మార్చ్ వచ్చేస్తే మనకి ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అయ్యాలి. సో ఎవ్రీ సీజన్ ఎంజాయ్ చేయడమే నాకు తెలిసి, సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే. సో ఇలా అయిపోయిన తర్వాత అయితే నా బ్రేక్ఫాస్ట్, మా కృతిక్ ఇంకా లేవలేదు. సో నేను అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ తింటున్నాము, వరుణ్ ఒక సైడ్ అలాగా. సో ఇక్కడ తినడం అంతా కంప్లీట్ చేసుకొని ఇక రెడీ అయిపోవాలి. సో ఎందుకంటే స్టేషన్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి. సో అలా టేస్టీగా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసేసుకొని అందరు రెడీ అయిపోయి మళ్ళీ మా వరుణ్ పై బ్రెత్కి వెళ్ళేసి గల్లరీ స్టార్ట్. మా కృతిక్ లేచాడు. సో అలా కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమందరం అయితే రెడీ అయిపోయాము, ఎందుకంటే ఎగ్జైట్మెంట్, స్టేషన్ వచ్చేస్తుంది కదా, సో దిగిపోవాలి. మళ్ళీ మా పేరెంట్స్ తోటి వచ్చిన రిటర్న్ వ్లాగ్లో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.